హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో టీఎస్పీఎస్సీ జేఎల్కి సంబంధించి ఫైనల్కి ఎట్టకేలకు రావడం అయితే జరిగింది రెస్పాన్స్ షీట్స్. సో ఫైనల్కి తర్వాత చాలామందికి అయితే కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, మరి మార్క్స్ అయితే చాలామందికి తగ్గినట్టు తెలుస్తుంది. కట్ ఆఫ్ మరి తగ్గుతుందా, ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద మనం ఒక సర్వే అయితే నిర్వహించడం జరిగింది ప్రతి అభ్యర్థి నుంచి ఆల్ సబ్జెక్ట్స్ వైజ్గా. ఆ సర్వే ఆధారంగా ప్రతి సబ్జెక్ట్ యొక్క కట్ ఆఫ్ మరి ఏ విధంగా ఉంటుంది, అంటే కట్ ఆఫ్ అని అంటే మినిమం ఎన్ని మార్క్స్ వస్తే మనకు జాబ్ అంటే 1:3 ఆర్ 1:2 వెరిఫికేషన్కి మనకు ఛాన్స్ ఉంటుంది లేదా జాబ్ వచ్చే ఆస్కారం ఉంటుంది అనే దాని మీద మనం ఒక కట్ ఆఫ్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది అన్ని సబ్జెక్ట్ మీద. సో అన్ని సబ్జెక్ట్కి సంబంధించిన కట్ ఆఫ్ని అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒకసారి మన సర్వే రిపోర్ట్ ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. ఆఫ్ అంచనా కొరకు శాంపుల్ సేకరణలో భాగంగా గూగుల్ ఫామ్ లింక్ చేయడం జరిగింది. సో అందులో ఎవ్రీ డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది తమ యొక్క సబ్జెక్టు మార్క్స్ అలాగే తమ క్యాస్ట్ తమకు వచ్చిన మార్క్స్ని అయితే ఇందులో స్కోర్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం ఇక్కడ ఏ విధంగా ఉన్నాయనేది. ఒకసారి ఈ గూగుల్ ఫామ్ చూసిన తర్వాత మనం కట్ ఆఫ్ అంచనాలోకి వెళ్దాం. సో ఇక్కడ చూసుకుంటే సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ ఉన్నాయి. సో వారి యొక్క మార్క్స్ ఇక్కడ అండ్ కమ్యూనిటీ, వారి యొక్క జోన్ అండ్ డిస్ట్రిక్ట్ అన్నట్టు మనకి ఇక్కడ తీసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి మార్క్స్ కొన్ని చూసుకుంటే అయితే వెళ్దాం. సివిక్స్లో 300+ అని, బాటనీలో 295 బీసీడీ, ఫిజిక్స్లో 376 ఎంట్రీ చేశారు, హిస్టరీలో 281, సో కెమిస్ట్రీ 285.631, సో ఇక్కడ మ్యాథ్స్ 351, హిస్టరీ 349, బాటనీ 314. సో ఈ విధంగా వీళ్ళైతే ఎంట్రీ చేయడం జరిగింది. సో ఇందులో దాదాపు 70 to 80% అయితే వ్యాలిడ్ అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కుతూహలంతో తమకు కట్ ఆఫ్ ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి అయితే ఎంట్రీ చేసి ఉంటారు కాబట్టి మిగతా మంది వ్యాలిడ్ ఇన్వాలిడ్ అయినా కానీ కొన్ని అయితే అంచనా కొరకైతే కరెక్ట్ ఉండొచ్చు అని అయితే తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఎకనామిక్స్ 239, హిస్టరీ 349, కెమిస్ట్రీ 303, మ్యాథ్స్లో 348 వరకు కూడా ఉన్నాయి. జియాలజీలో 352 ఎంట్రీ చేశారు. సో ఇక్కడ 0.512 అని. సో కెమిస్ట్రీ 255, ఎకనామిక్స్ 270, తెలుగులో 302, ఫిజిక్స్ వచ్చేసి 331, కెమిస్ట్రీలో 323 వరకు ఉన్నట్టు. సో అబౌవ్ 300 చూద్దాం ఒకసారి. సివిక్స్ 332, హిందీ 300 కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ. అండ్ 335 సివిక్స్, 319 బాటనీ అండ్ 300 ఎకనామిక్స్ అని. అలాగే ఇంగ్లీష్లో చూడొచ్చు, ఇంగ్లీష్లో చాలా తక్కువగా ఉంటున్నాయి మార్క్స్, ఎందుకంటే అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చి అన్నట్టు తెలిసింది కాబట్టి. సో బాటనీ 328, 150/139 ఫార్ములా, అంటే కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేశారు బాటనీలో. సో 139 వరకే ఇప్పుడు క్వశ్చన్స్ ఉన్నాయి, మిగతా 11 డిలీట్ అయ్యాయి కాబట్టి. సో బై 150 వేసుకుంటే 328 అని ఇక్కడ ఒకళ్ళు మనకు బీసీబీ సూర్యాపేట వాళ్ళు ఎంట్రీ చేశారు. 350 ఎకనామిక్స్, 335 జాలజీ, 346 జాలజీలోనే చూడొచ్చు, 348 కూడా ఉన్నాయి. జాలజీలో చాలా ఎక్కువ వచ్చాయి మార్క్స్. కెమిస్ట్రీ 322 ఉన్నాయి, 325 కూడా ఉంది. అండ్ 337 ఫిజిక్స్, 310 సివిక్స్ అండ్ నార్మలైజేషన్ అనుకుంటే ఎకనామిక్స్లో కొందరు పెట్టారు. హిస్టరీ 331, ఇంగ్లీష్లో 265, ఆఫ్టర్ నార్మలైజేషన్ 294 అని హైదరాబాద్ బీసీడీ. ఇక్కడ చూడొచ్చు సివిక్స్ 340, సివిక్స్ బాటనీ జువాలజీ 300 అబౌవ్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి చాలా ఇందులో. ఫిజిక్స్ 296, సివిక్స్ 328. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ మనకు. ఈ ఫామ్ కావాలంటే నేను గూగుల్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఈ ఫామ్ సర్వే ఫామ్ పెట్టడం జరుగుతుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఒకసారి ఈ ఫామ్ అయితే చెక్ చేసుకోండి, మీకు ఐడియా వస్తుంది. మీ సబ్జెక్టు మీ డిస్ట్రిక్ట్లో మీ మల్టీ జోన్లో ఎంత ఉన్నాయని అయితే తెలుస్తుంది. సో ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ ఇక్కడ వాళ్ళు ఎంట్రీ అయితే చేయడం జరిగింది. దాదాపు ఒక 700 నుంచి 800 శాంపుల్ కలెక్ట్ చేయడం అయితే జరిగింది ఇది. సో దీనికి సంబంధించి మరి కట్ ఆఫ్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ వైజ్గా చూద్దాం. టీఎస్పీఎస్సీ జేఎల్ ఫైనల్కి తర్వాత మీ యొక్క మార్క్స్ ఏ విధంగా వస్తున్నాయని మనం ఒక పోల్ నిర్వహిస్తే చాలామంది ఫైనల్కి తర్వాత దాదాపు ఒక 1200 మెంబర్స్ ఓటింగ్లో పాల్గొంటే అందులో 58% మినిమం ఒక 700-800 మంది అయితే మార్క్స్ అయితే తగ్గినాయని అయితే మనకు తెలియజేయడం జరిగింది. సో మార్పు లేదని ఒక 12%, పెరిగాయని ఒక 31% తెలియజేశారు. సో దీన్ని బట్టి చూస్తే కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా ముందటితో అంటే ప్రిలిమినరీ కీతో పోలిస్తే కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నట్టయితే మనకు తెలిసింది. సో మార్క్స్ కూడా చాలామందికి తగ్గాయి. అలాగే కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేయబడ్డాయి కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ డిలీట్ చేయాయో మనం డిలీట్ చేసినా కానీ 150కే దాన్ని మళ్ళీ స్కోర్ చేసి మన మార్క్స్కి యాడ్ చేస్తారు. సో అందుకని మనం అది కట్ ఆఫ్ కూడా చేంజ్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే మనం కట్ ఆఫ్ సబ్జెక్ట్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ మనం జేఎల్ ఇంగ్లీష్కి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ప్రతిదీ ఇదే ఫార్మాట్లో ఉంటుంది, ఒకసారి చూస్తే ఈ ఫార్మాట్. ఇక్కడ ఫస్ట్ కేటగిరీ, తర్వాత జనరల్ ఉమెన్ వైజ్గా తీసుకున్నాం. సో ఇక్కడ ప్రతి కేటగిరీ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఇందులో జనరల్ మార్క్స్ అండ్ ఇక్కడ ఉమెన్ మార్క్స్, ఇవి మల్టీ జోన్ 1 పోస్టులు అండ్ ఇవి మల్టీ జోన్ 2 పోస్టులు అన్నమాట.
సో ఇక్కడ పోస్టులు కూడా రాయడం జరిగింది, మార్క్స్ ఎన్ని ఉంటాయో కూడా సైడ్కి రాయడం జరిగింది. సో ప్రతి కట్ ఆఫ్ ఈ విధంగానే ఉంటుంది. సో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇంగ్లీష్కి సంబంధించి ఓపెన్ కేటగిరీలో మనకు మార్క్స్ చూసుకుంటే ఇక్కడ 290 వరకు ఛాన్స్ ఉంటుంది మనకు జనరల్ కేటగిరీలో. మల్టీజోన్ 1లో 16, మల్టీజోన్ 2లో 14 ఉన్నాయి. సో ఇక్కడ ఉమెన్ కేటగిరీ చూసుకుంటే 280 వరకు ఉండొచ్చు ఛాన్స్. సో 11 మల్టీజోన్ 1, 8 మల్టీజోన్ 2లో పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్న మార్క్స్ ఫైనల్ కాదు. సో మీకు ఇన్ని మార్క్స్ వస్తే ఛాన్స్ ఉండొచ్చు అని ఒక అంచనాకు ఆ ఫామ్ ద్వారా, ఆ గూగుల్ ఫామ్ సర్వే ద్వారా తెలుసుకొని అయితే ఇక్కడ రాయడం జరిగింది. సో కట్ ఆఫ్లో చాలా ఇంకా చేంజెస్ అయితే ఉండవచ్చు. సో దీన్నే ఫైనల్గా భావించకండి. సో మీ యొక్క ఐడియాకి, ఒక అంచనాకి మాత్రమే తీస్తుంది ఇది. సో నెక్స్ట్, ఎందుకంటే చాలామంది ఒకసారి కట్ ఆఫ్ ఏ విధంగా అంచనాలు ఉన్నాయో తెలియజేయండి అని చాలామంది ఫిల్ చేశారు, అడిగారు, కాబట్టి చేయడం అయితే జరుగుతుంది ఇది. సో ఈడబ్ల్యూఎస్ 265 జనరల్, 260 ఉమెన్. బీసీఏ 275 జనరల్, 265 ఉమెన్ వరకు ఉండొచ్చు. బీసీబీ 280 జనరల్, 265 ఉమెన్ కేటగిరీ అవకాశాలు ఉన్నాయి ఇంగ్లీష్లో. బీసీసీలో 270 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి మనకు జనరల్ కేటగిరీ చూసుకుంటే. ఇక్కడ ఉమెన్లో పోస్టులు అయితే ఏం లేవు, 0. అండ్ బీసీటీ 275 వరకు ఛాన్స్ ఉండొచ్చు, ఒక +or-3. ఇది జనరల్ కేటగిరీ. 270 ఉమెన్కి ఛాన్స్ ఉండొచ్చు. అండ్ బీసీఈ 270 జనరల్, 260 ఉమెన్. ఎస్సీ 260 జనరల్, 250 ఉమెన్ చూడవచ్చు. ఎస్టీలో 265 జనరల్, 255 ఉమెన్ కేటగిరీ చూడవచ్చు. సో కట్ ఆఫ్ ఇంతగానం ఉంటుందా ఇంగ్లీష్ అని అంటే, మనకు ఫామ్లో ఎంట్రీ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో అవుట్ ఆఫ్ ది మనకు ఎంట్రీ చేసిన వాళ్ళు చూస్తే చాలామంది ఉన్నారు. సో వాళ్ళు మనకు ఫామ్స్కి అందరూ, దేనికి అందరూ వాళ్ళ ప్రిపరేషన్లోనే ఉంటారు. సో మనం చూసుకుంటే అయితే ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ సిలబస్ ఎక్కువగా వచ్చింది పేపర్ 2 ఇంగ్లీష్ సబ్జెక్ట్ అని అయితే చాలామంది చెప్పారు. సో ఎవరైతే ది మోస్ట్ ఎక్కువ ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి స్కోర్ అయితే ఎక్కువగానే వచ్చింది. సో కట్ ఆఫ్లో అయితే ఇందులో చాలా చేంజెస్ ఉండవచ్చు, కొన్ని క్వశ్చన్స్ కూడా డిలీట్ అయి ఉంటాయి. కాబట్టి జనరల్ 290 అన్నాం, 270 to 290 మధ్యలో ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఇది చూసుకుంటే మల్టీజోన్ 1లో మనకు ఇంగ్లీష్లో 84 పోస్టులు ఉండే, మల్టీజోన్ 2లో 69, మొత్తం 153 పోస్టులకి ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. సో ఒకసారి అటెండెన్స్ చూసుకుంటే ఇది సెప్టెంబర్ 12 నాడు జరిగితే 19,864 మంది అప్లై చేస్తే 11,000 మంది రాయడం అయితే జరిగింది. సో ఇది ఇంగ్లీష్కి సంబంధించి. నెక్స్ట్ ఒకసారి మ్యాథ్స్ చూద్దాం. మ్యాథ్స్ అయితే చాలా ఈజీ వచ్చింది అన్నట్టయితే తెలిసింది పేపర్. సో ఇందులో చాలామంది అధికంగా స్కోర్ చేశారు. సో ఇది ఒకసారి చూద్దాం మరి ఏ విధంగా ఉండొచ్చు. సో ఇక్కడ జనరల్లో చూసుకుంటే ఓసీలో 320 to 330 మధ్యలో ఉండవచ్చు. సో ఇదైతే తగ్గే అవకాశాలు అయితే లేవు, ఎందుకంటే ఎక్కువ మంది స్కోర్ చేశారు ఇందులో హైయెస్ట్ మార్క్స్. 16 మల్టీజోన్ 1, మల్టీజోన్ 2లో 14 జనరల్లో ఉన్నాయి. ఉమెన్లో 310 to 320 వరకు ఛాన్స్ ఉండవచ్చు, అంటే మినిమం ఇంత వస్తే మీకు ఛాన్స్ ఉండొచ్చు. 11 మల్టీజోన్ 1, 8 మల్టీజోన్ 2లో పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వారికి 280 to 290 జనరల్, 280 to 85 ఉమెన్ కేటగిరీలో ఉండొచ్చు. బీసీఏ 310 జనరల్, 295 ఉమెన్. బీసీబీ 305 జనరల్, 300 ఉమెన్. బీసీసీలో 300 జనరల్ అండ్ ఉమెన్ కేటగిరీలో పోస్ట్ లేవు. బీసీడీకి వచ్చేసరికి జనరల్లో 310 వస్తే ఛాన్స్ ఉండొచ్చు, అండ్ ఎబోనే ఉండొచ్చు, ఇంకా తగ్గే ఆస్కారం లేదు. 3 మల్టీజోన్ 1 అండ్ 3 మల్టీజోన్ 2లో ఉన్నాయి. 290 ఉమెన్ కేటగిరీ చూడవచ్చు. అండ్ బీసీఈకి 295 జనరల్, 285 కట్ ఆఫ్ ఉండొచ్చు, ఇంతకంటే ఇంత వస్తే హోప్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్సీ 285 అండ్ 275, ఎస్టీ 290 అండ్ 280 ఛాన్స్ అయితే ఉండవచ్చు. సో ఇది 1:2 రేషియోలో తీసుకున్న కట్ ఆఫ్ ఇది. సో చాలా చేంజెస్ ఉంటాయి తర్వాత. అండ్ సెప్టెంబర్ 14 జరిగితే ఇందులో చూసుకుంటే పోస్టులు మల్టీజోన్ 1లో 85 ఉన్నాయి, మల్టీజోన్ 2లో 69 ఉన్నాయి. మొత్తం 154 పోస్టులకి ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. సో అటెండెన్స్ చూసుకుంటే 19,312 మందికి 10,542 మంది అటెండెన్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. దాదాపు మనకు ఒక 8,500 మెంబర్స్, 700 వరకు అయితే తక్కువ రాయడం అయితే జరిగింది. సో ఇది మ్యాథ్స్కి సంబంధించి. నెక్స్ట్ కెమిస్ట్రీ చూద్దాం ఒకసారి. కెమిస్ట్రీ చూసుకుంటే ఓసీ జనరల్లో మనకు 335 వరకు ఛాన్స్ ఉంటుంది, మినిమం ఇంత ఉండొచ్చు. సో ఉమెన్ కేటగిరీకి 330 వరకు అయితే ఉండవచ్చు కెమిస్ట్రీకి. ఇది జనరల్ అండ్ ఉమెన్. 14 మల్టీజోన్ 1, 10 మల్టీజోన్ 2లో పోస్టులు ఉన్నాయి జనరల్లో. ఉమెన్లో 8, 6గా చూడవచ్చు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 310 జనరల్, 300 ఉమెన్. బీసీఏ జనరల్లో కెమిస్ట్రీలో 305 కట్ ఆఫ్ ఉండొచ్చు అండ్ 295 ఉమెన్. బీసీబీ 359, 310 జనరల్ ఉమెన్. బీసీసీ జనరల్లో 315 ఉండవచ్చు కట్ ఆఫ్. ఉమెన్ కేటగిరీకి వచ్చి బీసీసీలో ఏ కేటగిరీలో ఏ సబ్జెక్టులో కూడా పోస్టులు లేవు బీసీసీకి ఉమెన్లో. అండ్ బీసీడీ 310, 320 వరకు ఉండవచ్చు జనరల్ అండ్ 315 వరకు ఉమెన్ ఉండవచ్చు. అండ్ బీసీఈ 315 జనరల్, 310 ఉమెన్. ఎస్సీకి వచ్చేసి 285 to
90 వరకు అయితే మనకు కట్ ఆఫ్ చూడవచ్చు జనరల్లో, అండ్ 280 ఉమెన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఎస్టీకి జనరల్లో 295 అండ్ 290 ఉమెన్ కేటగిరీ చూడవచ్చు. సో ఇక్కడ మల్టీ జోన్ వైజ్గా పోస్టులు సైడ్కి రాయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. అండ్ ఇది సెప్టెంబర్ 20న నిర్వహించడం జరిగింది. సో ఇది చూసుకుంటే 8 నెలల కంటే ఎక్కువ గడిచిపోయింది ఇప్పటికీ. టీఎస్పీఎస్సీ జేఎల్ ఎగ్జామ్ నిర్వహించి ఇప్పటికీ ఎటువంటి రిజల్ట్స్ కానీ దానికి సంబంధించి ఎటువంటి ముందడుగు లేదు. సో మల్టీజోన్ 1లో 65, మల్టీజోన్ 2లో 48 ఉన్నాయి మొత్తం కెమిస్ట్రీ. సో ఇక్కడ అటెండెన్స్ ఒకసారి కూడా చూసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, ఎందుకంటే కాంపిటీషన్ ఇచ్చేది ఇది కాబట్టి. జిఎస్లో 10,100 మంది హాజరయ్యారు. కెమిస్ట్రీ చూసుకుంటే సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్కి 10,183 అయితే హాజరయ్యారు. నెక్స్ట్ కెమిస్ట్రీ అయితే ఇప్పటివరకు అయితే చూడడం జరిగింది. సో ఇప్పుడు మనం ఎకనామిక్స్ సంబంధించి కట్ ఆఫ్ చూద్దాం. జనరల్లో ఎకనామిక్స్కి జనరల్లో 330 ఉండవచ్చు అండ్ ఉమెన్ 325, ఈడబ్ల్యూఎస్ 300, 295 వచ్చేసి ఉమెన్ కేటగిరీలో ఉండవచ్చు. అండ్ బీసీఏ 305, 300, బీసీబీ 315 అండ్ 310 జనరల్ అండ్ ఉమెన్. బీసీసీలో 310 ఉంటాయి. సో ఇది మల్టీజోన్ 1, మల్టీజోన్ 2లో ఒక్కొక్క పోస్టే ఉంది, ఉమెన్ వచ్చేసి పోస్టులు లేవు. బీసీడీలో 320, 315, బీసీఈ వచ్చేసి 310 అండ్ 305 జనరల్ ఉమెన్. ఎస్సీలో జనరల్కి 290 అండ్ ఉమెన్కి 280 ఉండవచ్చు ఎకనామిక్స్లో. అండ్ ఎస్టీ 290 అండ్ 280. సో ఇది ఎకనామిక్స్ కట్ ఆఫ్ కేటగిరీ వైజ్. సో మల్టీజోన్ 1లో 38, మల్టీజోన్ 2లో 48 పోస్టులు ఉన్నాయి. మొత్తం 19,000 చిల్లర అయితే దీనికి అటెండెన్స్ అయితే రావడం జరిగింది. సో ఇది సెప్టెంబర్ 13న నిర్వహించబడిన ఎగ్జామ్. నెక్స్ట్ బాటనీ చూద్దాం. బాటనీ వచ్చేసి మనకు జనరల్లో 310, ఓసీ జనరల్లో 310 వరకు కట్ ఆఫ్ అవ్వచ్చు. మల్టీజోన్ 1లో 12, మల్టీజోన్ 2లో 12 ఉన్నాయి. ఉమెన్ వచ్చేసి 305 కట్ ఆఫ్ అయ్యే ఆస్కారం అయితే ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ 295, 290, అండ్ బీసీఏ 295 అండ్ జనరల్ ఉమెన్ వచ్చేసి 285, బీసీబీ జనరల్ 295 అండ్ ఉమెన్ వచ్చేసి 290 వరకు కట్ ఆఫ్ అవ్వచ్చు. ఇది మనకు బాటనీకి సంబంధించి. బీసీసీలో 300 జనరల్ కట్ ఆఫ్ అవ్వచ్చు, ఉమెన్లో ఏం పోస్ట్ లేవు. అండ్ బీసీడీ 300 జనరల్, 295 ఉమెన్. బీసీఈ వచ్చేసి 295 వరకు అవ్వచ్చు అండ్ 290 ఉమెన్ కేటగిరీకి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎస్సీకి 280 జనరల్, ఉమెన్కి 280 నుంచి 275 మధ్యలో ఉండే ఆస్కారం అయితే ఉందని అనుకుంటున్నాం. ఎస్టీ 280 అండ్ 275. సో ఇది ఒక మీ యొక్క అంచనాకి మాత్రమే, ఇది పర్ఫెక్ట్ కట్ ఆఫ్ అని ఎవరం చెప్పలేము. సో డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. సో మినిమం అయితే ఇన్ని మార్క్స్ వస్తే మీకు ఛాన్స్ ఉంటుంది అని ఒక ఐడియాకి మరి మాత్రమే. సో దీన్ని అన్యదా భావించకండి, ఇదే ఫైనల్ అని అయితే డిసైడ్ కాకండి. సో మల్టీజోన్ 1 55, మల్టీజోన్ 2 58, అటెండెన్స్ 11,907గా చూడవచ్చు. సో ఇది అది. నెక్స్ట్ హిస్టరీకి సంబంధించి చూస్తే హిస్టరీలో చాలామంది ఎక్కువ స్కోర్ చేశారు, ఎందుకంటే జిఎస్ చాలామంది చదువుతారు, హిస్టరీ కూడా చాలా చదువుతారు కాబట్టి దీనికి అఫ్కోర్స్ ఎక్కువైన కాంపిటీషన్ ఉంటుంది, స్కోరింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో కట్ ఆఫ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఓసీ జనరల్ 345 వరకు ఉండవచ్చు, 8 పోస్టులు ఉన్నాయి మల్టీజోన్ 1 అండ్ 2లో. 335 ఉమెన్ చూడవచ్చు. అండ్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే మనకు 330 వరకు జనరల్, ఉమెన్ వచ్చేసి 325 వరకు ఉండొచ్చు. బీసీఏ 330 అండ్ 325, బీసీబీ 335 అండ్ 325, బీసీసీ 330 జనరల్, ఉమెన్లో పోస్ట్ లేవు. బీసీడీ 340 జనరల్ అండ్ 335 ఉమెన్. బీసీఈలో జనరల్లో పోస్ట్ లేవు, ఉమెన్లో ఒక్కొక్క పోస్ట్ మాత్రమే ఉంది మనకు, జనరల్ అండ్ ఉమెన్ వచ్చేసి. సో 330 వరకు ఉండవచ్చు అది. సో నెక్స్ట్ ఎస్సీ 320 జనరల్, ఉమెన్ 315, ఎస్టీ 320 జనరల్ అండ్ 315 ఉమెన్కి కట్ ఆఫ్ అవ్వచ్చు హిస్టరీకి. సో ఇది మనకు సెప్టెంబర్ 29న నిర్వహించారు. ఇందులో మల్టీజోన్ 1లో 38 అండ్ మల్టీజోన్ 2లో 39 ఉన్నాయి. మొత్తం 77 పోస్టులకి హిస్టరీ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరిగింది. సో ఇదండి హిస్టరీకి సంబంధించి మినిమం ఇన్ని మార్క్స్ ఉంటే మనకు ఛాన్స్ ఉంటుంది అని ఒక ఐడియా కొరకు మాత్రం ఇచ్చిన కట్ ఆఫ్ ఇది. నెక్స్ట్ ఫిజిక్స్ చూద్దాం. ఫిజిక్స్లో మనకు కూడా ఇంతకుముందు రిపోర్ట్లో చూసాం, స్కోరింగ్ 300 ఎబో కూడా ఉన్నారు. సో ఇందులో ఓసీ జనరల్లో మల్టీజోన్ 1లో 12, మల్టీజోన్ 2లో 12 ఉన్నాయి. సో 315 కట్ ఆఫ్ అవ్వచ్చు అనుకుంటున్నాం, ఇంత వస్తే ఛాన్స్ ఉండొచ్చు. ఉమెన్ 310, 295 జనరల్, 285 ఉమెన్ ఈడబ్ల్యూఎస్. బీసీఏకి 285, 275, బీసీబీకి 295 అండ్ 290. సో ఇది జనరల్ ఉమెన్. అండ్ బీసీసీకి 300 జనరల్ ఉండొచ్చు, ఉమెన్కు పోస్ట్ లేవు. బీసీడీకి 310 జనరల్ అండ్ 305 ఉమెన్. బీసీఈకి వచ్చేసి 295 జనరల్లో ఉండవచ్చు, ఒక్కొక్క పోస్టులు మాత్రమే ఉన్నాయి జోనల్ వైజ్, మల్టీ జోన్ వైజ్. అండ్ ఉమెన్ 290 ఉండవచ్చు. ఎస్సీ 280 అండ్ 270 పోస్టులు 5 3 ఉన్నాయి జనరల్ అండ్ ఉమెన్లో. ఎస్టీ 275 జనరల్, ఉమెన్కి వచ్చేసి 265. ఇక్కడ సైడ్కి రాయబడ్డాయి మల్టీజోన్ 1 అండ్ మల్టీజోన్ 2 ఉన్న పోస్టులు అవి. సో ఇక్కడ మీకు అంచనాకు పోస్టులు ఎన్ని ఉన్నాయి కూడా ఒకటే దగ్గర ఇవ్వడం జరిగింది. ఇది సెప్టెంబర్ 22న నిర్వహిస్తే
ఇందులో మనకు అటెండెన్స్ 13,430 ఉంది మొత్తానికి. 63%గా అటెండెన్స్ నమోదైంది. మల్టీజోన్ 1లో 58, మల్టీజోన్ 2లో 54 పోస్టులు అయితే మనకు ఇందులో అయితే ఉన్నాయి ఫిజిక్స్లో. సో ఇది ఫిజిక్స్ సంబంధించింది. నెక్స్ట్ ఇప్పుడు జువాలజీ చూసుకుందాం ఒకసారి. సో జువాలజీకి జనరల్లో ఓసీలో 320 వరకు కట్ ఆఫ్ అవ్వచ్చు. 14-12 పోస్టులు ఉన్నాయి ఇందులో మనకు దీనికి సంబంధించి జువాలజీకి సంబంధించి. అండ్ ఉమెన్కి 315 కట్ ఆఫ్ అవ్వచ్చు. 8-7 పోస్టులు ఉన్నాయి మల్టీ జోన్ 1 అండ్ జోన్ 2లో. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 295 అవ్వచ్చు జనరల్. ఉమెన్ వచ్చేసి 290 కట్ ఆఫ్ అవ్వచ్చు. బీసీఏ జనరల్ వచ్చేసి మనకు 310 వరకు కట్ ఆఫ్ అవ్వచ్చు. అండ్ ఉమెన్ వచ్చేసి 305 వరకు కట్ ఆఫ్ అవ్వచ్చు. బీసీబీ 315, 310. బీసీసీ 305 జనరల్, ఉమెన్లో పోస్టులు లేవు. బీసీడీ 315 జనరల్లో కట్ ఆఫ్ అవ్వచ్చు, 310 ఉమెన్. బీసీఈ 310 అండ్ 310 జనరల్ ఉమెన్లో చూడవచ్చు. ఎస్సీ 295 అండ్ 290 జనరల్ ఉమెన్. ఎస్టీ 290 జనరల్ అండ్ 280 ఉమెన్ కేటగిరీ వైజ్గా. ఈ విధంగా అయితే మినిమం ఇన్ని మార్క్స్ వస్తే ఛాన్స్ ఉండొచ్చు అనేది ఒక ఐడియా. సో ఇది సెప్టెంబర్ 22న నిర్వహించడం జరిగింది. ఇందులో 71 పోస్టులు మల్టీజోన్ 1లో అండ్ 57 మల్టీజోన్ 2లో ఉన్నాయి. మొత్తం 128 పోస్టులకి మనకు జువాలజీ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ కామర్స్ చూసుకుంటే 310 జనరల్, 305 ఉమెన్ కేటగిరీలో మనకు ఎక్స్పెక్టెడ్. సో ఇంత మినిమం ఉంటే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇక్కడ మల్టీజోన్ 1లో మనకు 4, మల్టీజోన్ 2లో 7 ఉన్నాయి జనరల్లో. అండ్ ఉమెన్లో మల్టీజోన్ 1, 2, మల్టీజోన్ 2లో 4 ఉన్నాయి. సో ఇది జనరల్ అండ్ ఉమెన్. ఈడబ్ల్యూఎస్ 295 జనరల్ అండ్ 290 ఉమెన్. బీసీఏ 300 జనరల్, 300 ఉమెన్కి చూడవచ్చు, +or-2 ఉండొచ్చు. నెక్స్ట్ బీసీబీ 310 జనరల్ అండ్ 305 ఉమెన్. బీసీసీలో జనరల్కి 310 ఉండొచ్చు, ఉమెన్ వచ్చేసి పోస్టులు లేవు. బీసీడీ బీసీఈలో మనకు జనరల్లో పోస్టులు ఏం లేవు. ఉమెన్ చూసుకుంటే 310 ఉమెన్కి ఉండవచ్చు బీసీడీ. అండ్ బీసీఈలో 315 ఉమెన్కి ఉండవచ్చు. నెక్స్ట్ ఎస్సీ 295 అండ్ 295 జనరల్ ఉమెన్. ఎస్టీకి 300 అండ్ 295 జనరల్ అండ్ ఉమెన్గా కలుపుకుంటే. ఇది సెప్టెంబర్ 25న నిర్వహిస్తే దీంట్లో మల్టీజోన్ 1లో 17, మల్టీజోన్ 2లో 33, మొత్తం 50 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది కామర్స్ సబ్జెక్ట్. అండ్ సివిక్స్ చూద్దాం లాస్ట్. ఇక్కడ సివిక్స్ చూసుకుంటే జనరల్ 340 ఉండే ఆస్కారం ఎక్కువగా ఉంది. అండ్ ఉమెన్ వచ్చేసి 335 ఉండే ఆస్కారం ఎక్కువగా ఉంది. సో మల్టీజోన్ 1 7, మల్టీజోన్ 2 5 ఇందులో జనరల్లో. ఇక్కడ ఉమెన్ 5-2గా చూడవచ్చు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 320 వరకు ఉండవచ్చు జనరల్లో. అండ్ ఉమెన్ వచ్చేసి 310 వరకు ఉండొచ్చు. బీసీఏ 315, 310. బీసీబీ 325 అండ్ 315. బీసీసీలో జనరల్లో 320, ఉమెన్లో పోస్టులు లేవు. బీసీడీ జనరల్లో పోస్టులు ఏం లేవు. ఉమెన్కి వచ్చేసి ఒక్కొక్క పోస్ట్ ఉంది జోనల్ వైజ్, 325 అవ్వచ్చు కట్ ఆఫ్. అండ్ బీసీఈ జనరల్లో పోస్ట్ లేవు. ఉమెన్లో మల్టీజోన్ వైజ్ ఒక్కొక్క పోస్ట్ మాత్రమే ఉంటే 315 అబోవ్ ఉండవచ్చు. నెక్స్ట్ ఎస్సీ 300, 295. ఎస్టీ 305 అండ్ 300. ఇది జనరల్ ఉమెన్ వైజ్గా కట్ ఆఫ్ అవకాశం. సో సెప్టెంబర్ 26 నిర్వహించబడిన ఈ ఎగ్జామ్లో మల్టీజోన్ 1లో 35, మల్టీజోన్ 2లో 21 పోస్టులు, మొత్తం 56 పోస్టులకు గాను ఇది మనకు సివిక్స్ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరిగింది. సో ఇదండి మనకు దాదాపు ఒక 10 సబ్జెక్టుల మీద కట్ ఆఫ్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, మినిమం ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఛాన్స్ ఉంటుంది అనే దాని మీద మనం నిర్వహించిన సర్వే రిపోర్ట్ ఆధారంగా ఒక శాంపుల్ సేకరణలో భాగంగా చేసిన కట్ ఆఫ్ మాత్రమే. చాలా చేంజెస్ ఉండవచ్చు. చాలామంది యొక్క క్వశ్చన్స్ అయితే ఫైనల్గా డిలీట్ చేయబడ్డాయి. సో 150కి కాకుండా డిలీట్ చేయబడిన క్వశ్చన్స్ అయితే ఎన్ని ఉన్నాయో మిగిలిపోయిన అన్ని క్వశ్చన్స్కి 150తో నార్మలైజేషన్ చేసి వాళ్ళు స్కోర్ యాడ్ చేస్తారు. కాబట్టి కట్ ఆఫ్లో ఇంకా చాలా చేంజెస్ అయితే ఉంటాయి. సో మినిమం అయితే ఇన్ని ఉంటే మీకు ఛాన్స్ ఉండొచ్చు అనేది అయితే ఈ కట్ ఆఫ్ యొక్క మనం ఈ చేసిన వీడియో యొక్క అంతరార్థం. సో అనేదా భావించకండి, ఇది మీ ఒక ఐడియాకి మాత్రం ఉపయోగపడుతుంది అయితే అనుకుంటున్నాను. చాలా చేంజెస్ ఉంటాయి. సో మరి రిజల్ట్స్ సంగతి, జనరల్ జిఆర్ఎల్ ఎప్పుడు రావచ్చు, టీఎస్పీఎస్సీ జేఎల్ అనే విషయాలపైన అవగాహన చూసుకుంటే మనకు ఈ మే ఎండింగ్ వరకు అయితే జిఆర్ఎల్ టీఎస్పీఎస్సీ జేఎల్కి సంబంధించి జిఆర్ఎల్పై ఒక ఐడియా అనేది అయితే వస్తుంది. ఎందుకంటే ఫైనల్కి అయిపోయింది. సో జిఆర్ఎల్ మీదనే దృష్టి పెడుతున్నారు సబ్జెక్ట్ వైజ్గా. మే ఎండింగ్ వరకు అయితే టీఎస్పీఎస్సీ జేఎల్కి సంబంధించిన జిఆర్ఎల్ మార్క్స్ అయితే రావచ్చు. సో గ్రూప్ 4కి సంబంధించి ఒక అప్డేట్ ఇంకోటి చూసుకుంటే, సో గ్రూప్ 4 మనకు జిఆర్ఎల్ ఇచ్చారు. సో మనకు వెరిఫికేషన్ లిస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. సో మరి డిలే అవ్వడానికి కారణం, అంతకంటే ముందు గ్రూప్ 4 కంటే హయ్యర్ క్యాడర్ అయినా ఈ ఏఈ పోస్టులు కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఆ పోస్టులు కానీ ఇవి ఫిల్ చేయాలనే ఉద్దేశంతో టీఎస్పీఎస్సీ ఉన్నట్టు తెలుస్తుంది వెరిఫికేషన్ ఇచ్చేయాలని. ఎందుకంటే గ్రూప్ 4 కంటే హయ్యర్ క్యాడర్ కాబట్టి ఈ మనకు ఏఈలో కానీ ఈ గెస్టెడ్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు ఎవరైతే గెయిన్ చేశారో వాళ్ళు గ్రూప్ 4లో కూడా ఉండవచ్చు. సో వీళ్ళందరినీ ఫిల్టర్ అంటే హయ్యర్ కేటగిరీకి పంపించేస్తే
గ్రూప్ 4లో వీళ్ళు మైనస్ అవుతారు. మిగతా వారికి ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ హయ్యర్ క్యాడర్ పోస్టులు ఫిల్ చేయాలనే ఉద్దేశంతో మన గ్రూప్ 4 కొంచెం డిలే అవుతుందని అయితే తెలిసింది. సో మనకు ఏం చేసినా గ్రూప్ 4 జూన్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనకు వెరిఫికేషన్కి సంబంధించి. సో ఇది గ్రూప్ 4కి సంబంధించి అండ్ టీఎస్పీసీజీఎల్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్. సో ఇది కట్ ఆఫ్ మీకు అయితే ఒక ఐడియా అనేది అయితే వచ్చిందైతే అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ. యువర్స్ బిలీవర్స్ అకాడమీ, క్రాంతి ఉప్పు. జై హింద్.